హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాంతోపాటు పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే ఇలా వీడియోస్ పెట్టానో అప్పుడు మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఈ వీడియోలో నేను ఒక కొత్త యాప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు. ఈ యాప్లో మనం ఫేస్బుక్ని వాడుకోవచ్చు. అలాగే ఇది ఇన్బిల్ట్ బ్రౌజర్ కూడా. సో ఈ యాప్ గురించి మీకు చెప్పే ముందు ఇది చూపిస్తాను మీకు ఎలా ఉంటుందని, తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ యాప్ పేరు ఏంటంటే టచ్ ఫర్ ఫేస్బుక్. దీన్ని ఓపెన్ చేయండి. హలో, ఇక సైన్ ఇన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ యొక్క ఫేస్బుక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా మీ యొక్క లోడ్ అవుతుంది న్యూస్ ఫీడ్ అనేది. సో ఇక్కడ చూడండి, ఇది చాలా స్మూత్గా ఉంది, చాలా నీట్గా ఉంది. ప్లస్ మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. జనరల్గా మన ఫేస్బుక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే అది దాని యొక్క డేటాకే మన యొక్క డివైస్లో ఉన్న స్పేస్ అంతా నిండిపోద్ది. సో దానికన్నా ఇది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే చాలా బెటర్ ఆప్షన్. మీరు చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. ఇక్కడ చూడండి, మీకు ట్రెండింగ్ అని చూసుకోవచ్చు. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ చాట్ లిస్టు, ఇక్కడ మీరు చూసినట్టే నోటిఫికేషన్స్, ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇది చాలా స్మూత్గా ఉంది. మనం సేమ్ ఫేస్బుక్ ఎలా వాడుకుంటామో సేమ్ అంతే. సో ఈ విధంగా ఈ యాప్ అనేది చాలా స్మూత్గా ఉంది, లైట్ వెయిట్ ఇది. సో మీరు ఫేస్బుక్ని దీంట్లో కూడా మీరు వాడుకోవచ్చు. ఇక పైన మీరు ఏమైనా సెర్చ్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ బార్ నొక్కండి, మీరు సెర్చ్ చేయొచ్చు ఈజీగా. ఇలా మీరు సెర్చ్ చేయొచ్చు. ఇదిగోండి, ఇది నా పేజ్, ఫేస్బుక్ పేజ్. మీరు ఈ పేజ్కి వచ్చి మీరు లైక్ చేయండి ఈ పేజ్ని మీరు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క పేజ్లో మెసేజ్లో నాతో మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఫేస్బుక్ అనేది యాప్లో మనం వాడుకోవచ్చు. ఇది చాలా స్మూత్గా ఉంది, లైట్ వెయిట్, చాలా బాగుంది, నాకు నచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ యాప్ని. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.